స్మార్ట్ లెర్నింగ్ క్లాసెస్కి స్వాగతం. గ్రూప్ 2కి చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఈరోజు మనం శాతవాహన రాజులు అలాగే వాళ్లు వేయించిన శాసనాల గురించి చాలా క్విక్గా తెలుసుకుందాం. అసలు ఈ టాపిక్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీని, ముఖ్యంగా శాతవాహన సామ్రాజ్యాన్ని పక్కాగా అర్థం చేసుకోవడానికి ఈ రాతి శాసనాలే మనకి ఉన్న అసలైన ప్రత్యక్ష ఆధారాలు. ఇందులో మనం మెయిన్గా 3 విషయాలు చూడాలి. మొదటిది తొలి శాతవాహనుల శాసనాలు. కృష్ణుడు వేయించిన నాసిక్ మరియు కన్హేరీ శాసనాలు ఆ సామ్రాజ్య పునాదులని చూపిస్తాయి. కాని ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక రాణి అనగా నాగానిక గారు స్వయంగా నానాఘాట్ శాసనాన్ని వేయించారు. అంటే ఆలోచించండి, ఆ రోజుల్లోనే ఆడవాళ్లకి ఎంతటి పవర్ ఉండేదో కదా. ఇక రెండవది సామ్రాజ్యం బాగా విస్తరిస్తున్న టైంలో వేసినవి. పులోమావి 1 అలహాబాద్లో, పులోమావి 2 ధరణికోటలో శాసనాలు వేశారు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే శాతవాహనుల్లోని గ్రేటెస్ట్ కింగ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి వాళ్ల అమ్మ గౌతమి బాలశ్రీ స్వయంగా నాసిక్ శాసనాన్ని వేయించింది. ఒక మహారాజు చరిత్రని వాళ్ల తల్లి పేరుతో రాయడం వాళ్ల మాతృగౌరవ సంస్కృతికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చివరగా వాళ్ల ఆఖరి దశ లేదా పతన దశ గురించి చెప్పే శాసనాలు. శివశ్రీ, యజ్ఞశ్రీ, చండశ్రీ మరియు పులోమావిత్రి లాంటి రాజులు నాగార్జునకొండ, మేకదోని లాంటి చోట్ల శాసనాలు వేశారు. ఇవన్నీ ఒక గొప్ప సామ్రాజ్యం రాసుకున్న డైరీలో చివరి పేజీల్లాగా. వాళ్ల పతన దశలో కూడా రాజ్యం ఎక్కడదాకా ఉందో మనకి స్పష్టంగా చెప్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శాసనాలన్నీ శాతవాహనుల కీర్తిని, రాజకీయ మార్పులని శిలల మీద పర్మనెంట్గా రాసిపెట్టిన చారిత్రక సజీవ సాక్ష్యాలు. మరిన్ని ఏపీ హిస్టరీ క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.